శివలింగంలోనే హరిహరుల దర్శనం. పూరీ జగన్నాథ ఆలయాన్ని పోలిన నిర్మాణం. సుమారు 10 కిలోమీటర్ల వరకు కనిపించే గోపురం. 100కు పైగా ఉపాలయాలను ఒకే చోట చూడగలగడం. శివలింగాన్ని హరిహరులుగా పూజించడం. ఈ ప్రత్యేకతలన్నీ భువనేశ్వర్లోని లింగరాజ ఆలయంలో కనిపిస్తాయి. ఈ ఆలయంలో స్వామి స్వయంభువుగా కొలువు తీరడం విశేషం. శివాలయాల్లో విష్ణుమూర్తి విగ్రహాలు అరుదుగా ఉంటాయి. అలాగే వైష్ణవాలయాల్లో శివలింగాలు తక్కువగానే కనిపిస్తాయి. కానీ ఈ లింగరాజ ఆలయంలో మాత్రం శివలింగాన్ని హరిహరుల స్వరూపంగా పూజిస్తారు. అందుకే స్వామిని బిల్వదళాలతో పాటు తులసి ఆకులతోనూ అర్చిస్తారు. శివ విష్ణుమూర్తి అర్చనలు జరుగుతాయి. కళింగరాజుల కళ నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా నిర్మించిన ఈ ఆలయంలోని ప్రధాన గోపురం సుమారు 10 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది. సోమవంశ రాజైన యయాతి కేసరి ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మిస్తే ఆ తరువాత గంగరాజులు అభివృద్ధి చేశారట. ఓసారి పరమేశ్వరుడు తనకు కాశీతో పాటు భువనేశ్వర్ ప్రాంతము కూడా ఇష్టమని పార్వతీదేవితో చెప్పాడట. దాంతో పార్వతీదేవి పశువులను కాసే గొల్లబామగా మారి ఇక్కడకు వచ్చిందట. ఆ సమయంలో కృతి, వాస అనే ఇద్దరు అసురులు అమ్మవారిని చూసి తమని వివాహం ఆడమంటూ వేధించడంతో పార్వతీదేవి ఆ రాక్షసుల్ని సంహరించిందట. అప్పుడు పార్వతీదేవికి కలిగిన దాహాన్ని తీర్చేందుకు, ఆగ్రహాన్ని అదుపు చేసేందుకు పరమేశ్వరుడు ఇక్కడకు వచ్చి బిందుసాగర్ అనే సరస్సును సృష్టించి ఆ తరువాత ఈ ప్రాంతంలోని మామిడి చెట్టు కింద స్వయంభువుగా కొలువుదీరాడని కథనం. స్వామిని త్రిభువనేశ్వరుడిగా పిలిచే ఈ ఆలయంలో విమాన, జగమోహన, భోగమండప, నటమందిరాలు ప్రధాన ఆకర్షణగా నిలిస్తే వాటి చుట్టూ 100కు పైగా ఉపాలయాలు కనిపిస్తూ భక్తుల్ని ఆకట్టుకుంటాయి. ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా దీపారాధన చేసి ముఖ్య మందిరాల్లోకి ప్రవేశ అర్హతను పొందాకే హరిహరుడి రూపమైన పరమేశ్వరుని పూజిస్తారు. ఆ తరువాత ఈ ఆలయం చుట్టూ ఉండే పార్వతీదేవి, కార్తికేయ, గణేశుడు, గోపాలుడు, సూర్యుడు, బలరాముడు, సహదేవుడు, కృష్ణుడు, శివలింగాలు ఇలా అన్నీ కలిపి మొత్తంగా 100కు పైగా ఉపాలయాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ నందీశ్వరుడికి ప్రత్యేక ఆలయం ఉంది. పితృతర్పణాలు కాశీలో వదలడం మామూలే. అక్కడికి వెళ్లలేని వాళ్ళు ఇక్కడ పితృతర్పణాలు వదలొచ్చని, అలా చేయడం వల్ల కాశీలో పితృతర్పణాలు విడిచిన ఫలితం కలుగుతుందని చెబుతారు. ఇక్కడ బిందుసాగర సరస్సులోని నీటికి అనారోగ్యాలను నయం చేసే శక్తి ఉందట. స్వామిని రోజు ఈ నీటితోనే అభిషేకిస్తారు. ఇక హరిహరులకు నిత్యం చేసే పూజలతో పాటు స్వామికి రోజు 8 సార్లు వరి అన్నం, ఇతర పదార్థాలను నివేదిస్తారు. వాటిని కూడా ఎప్పటికప్పుడు కొత్త కుండల్లోనే తయారు చేస్తారు. అయితే ఆ వంటకాలపైన సూర్యుడి కిరణాలు పడకుండా ఉండేందుకు ముందుగా సూర్యుడికి నివేదించడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. ఆ తర్వాత సూర్యకిరణాలు వంటకాలపైన పడకుండా చాలా జాగ్రత్తగా గర్భగుడిలోకి తీసుకెళ్లి స్వామికి అర్పిస్తారు. అంతేకాదు రోజులో ఒక సమయంలో స్వామికి నివేదించిన ప్రసాదాన్నే పార్వతీదేవికి అర్పించడాన్ని ఇక్కడ చూడొచ్చు. వీటన్నింటితో పాటు ఒడిస్సా సంవత్సరాది నాడు బంగా పిలిచే ఒక రకమైన గంజాయితో చేసిన పానీయంతో స్వామిని అభిషేకిస్తారు. ఇక శివరాత్రి సమయంలో ఆలయ శిఖరం పైన వెలిగించే మహాదీపాన్ని చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. ఆ రోజున వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని ఆ మహాదీపాన్ని సందర్శించుకున్నాకే ఉపవాస దీక్ష విరమిస్తారు. అలాగే ఏడాదికోసారి నిర్వహించే చందన యాత్రను, విశ్వశాంతి యాగాన్ని చూసి తరించాల్సిందే. ఈ ఆలయంలో నిర్వహించే పూజలకు, వండే ప్రసాదాలకు, అలంకరణలకు, పండుగల సమయంలో చేసే వేడుకలకు ఇలా అన్నింటికీ విడివిడిగా సేవకులు ఉంటారట.